స్పెషల్ స్టోరీస్ తో మీ ముందుకు వచ్చేసింది ఇవాల్టి న్యూస్ ఎక్స్ట్రా. ఆ ఊర్లో ఉన్నత ఉద్యోగులు కోటీశ్వర్లు కూడా అడుక్కుంటూనే కనిపిస్తారు. ఆ వింతేమిటో మూడమి ఎఫెక్ట్ అరటి రైతుపై కూడా పడింది. అదేంటంటారా? ఆ కుర్రాడు నోరు తెరిస్తే ట్యాప్ తెరిచినట్లే తాగిన నీళ్ళన్నీ ధారగా వస్తాయి. ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే న్యూస్ ఎక్స్ట్రాలోకి ఎంటర్ అయిపోవాల్సిందే. మరెందుకు ఆలస్యం, రెడీనా? ఆ ఊరిలో అడుక్కోవటం ఒక భోగం, ఒక యోగం కూడా. అడుక్కుంటేనే గౌరవం, లేకుంటే అరిష్టం. అలాగని భిక్షమెత్తుకునే వారంతా కూటికి గతిలేని వారనుకుంటే పొరపాటు. కోటీశ్వర్లు, ఉన్నత ఉద్యోగులు కూడా అడుక్కుంటూనే కనిపిస్తారు. అడుక్కున్న వారికి అడుక్కున్నంత పుణ్యం. భిక్షమెత్తుకుంటేనే తల్లి చల్లని దీవెనలు దొరుకుతాయి, కోరిన కోరికలు తీరుతాయి. అసలేంటిదంతా అనుకుంటున్నారా? అయితే ఓసారి తూర్పు గోదావరి జిల్లా కొప్పవరం గ్రామం వెళ్లాల్సిందే. పచ్చని పంట పొలాలతో అలరారే తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి మండలం కొప్పవరం గ్రామం ఇది. అన్ని ఊళ్లకున్నట్టే ఈ ఊరికి ఓ దేవత ఉంది, సత్యమ్మ తల్లి. 200 ఏళ్ల కిందట ఈ దేవత వెలిసిందట. ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన ఈ ప్రాంత ప్రజలను ఈ తల్లి తన కరుణా కటాక్ష వీక్షణాలతో ఆదుకుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అప్పట్నుంచి ఆమె ఊరి ప్రజల కులదైవమైంది. చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలు అమ్మకు తమ కోరికలు విన్నవించుకుంటారు. ఇప్పటికీ తమ పొలాల్లో ఎవరైనా దొంగతనం చేస్తే సత్యమ్మ తల్లి ప్రభావం వల్ల వాళ్ళు ఆ పొలం దాటి పోలేరనేది ఇక్కడి ప్రజల గట్టి నమ్మకం. రెండేళ్లకోసారి జరిగే ఈ తల్లి జాతరను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు. ముఖ్యంగా సంతానం లేని వారు జాతరకొచ్చి ప్రారంభం రోజున జరిగే కత్తిరికుండ కార్యక్రమంలో పాల్గొని ఆ కుండను తలకెత్తుకొని ఊరంతా తిరిగి అమ్మకు తమ కోరిక తెలుపుకుంటారు. అలా మొక్కుకున్న వారు తప్పకుండా మళ్లీ 2 ఏళ్లకు జరిగే జాతరకు చంకలో బిడ్డనెత్తుకుని వస్తారనేది ఇక్కడ ప్రబలంగా ఉన్న విశ్వాసం. కత్తిరికొండ దింపిన సమయంలో ఎవరికైనా తీరని కోరికలున్న సంతానం లేని దంపతులు వచ్చి ఆ సమయంలో కత్తిరికొండ నెత్తి మీద పెట్టుకుని గ్రామంలో సంచరించి వచ్చి అక్కడ దింపి వారి కోరుకున్నట్టయితే తదుపరి వచ్చే 2 సంవత్సరాల లోపల ఆ కోరిక తీరడం జరుగుతుందని పూర్వీకులు ఇప్పుడు ప్రజలు కూడా నమ్మకం కలగడం లేదు కదూ. అయితే త్రినాథ్ రెడ్డిని అడుగుదాం. ఎవరి త్రినాథ్ రెడ్డి అంటే ఇతనిది ఇక్కడికి సమీపంలోని మామిడాడ గ్రామం. పెళ్ళై 5 ఏళ్లైనా పిల్లలు లేకపోవడంతో 2 ఏళ్ల కిందటి జాతరలో సత్యమ్మ తల్లికి మొక్కుకున్నాడు. ఇప్పుడు 12 బిడ్డను ఎత్తుకొని తల్లికి 1/2 కిలో వెండితో కిరీటం చేయించి మరీ కృతజ్ఞత చెప్పుకున్నాడు. మ్యారేజ్ 5 సంవత్సరాలు అయినా సంతానం కలగలేదు. మా బావగారు వచ్చి సత్యమ్మ తల్లిని నమ్ముకోండి కొప్పవరం సంతానం కలిగితే అని చెప్పారండి. 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు వచ్చి మేము కత్తిరికుండ కట్టెత్తుకున్నాం. కరెక్ట్గా అదే నెలలో మాకు శుభవార్త తెలిసింది, అమ్మాయి పుట్టింది. అందుకని మాకు సంతోషంగా ఒక 1/2 కేజీ వెండితోటి కిరీటం చేసి అమ్మవారికి బహుకరించాను. చంటి బిడ్డను గ్రామంలో తిప్పుతూ మేనమామ ఇలా భిక్షమెత్తిస్తున్నాడో. ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం కూడా చాలా వెరైటీగా ఉంటుంది. పేద గొప్ప అన్న తేడా ఉండదు, కులమతాల పట్టింపు ఉండదు, వయసు తారతమ్యం అసలే ఉండదు. ఏమాత్రం సంశయించకుండా రకరకాల వేషాలు వేసుకొని అడుక్కొని తమ మొక్కు చెల్లించుకుంటారు. అడుక్కోగా వచ్చిన దానిని తల్లికి దక్షిణగా సమర్పించాలన్న నియమాన్ని ఆ తల్లే పెట్టిందంటారు ఇక్కడి ప్రజలు. ఈ అడుక్కోవడంలో గొప్ప నీతి బోధపడుతుంది. మనిషి ఎంత ఎదిగినా తలబిరుసు ఉండకూడదని, కాలం కలిసి రాకుంటే ఎవరి గతైనా ఇంతేనన్న జీవన సత్యాన్ని మనకు బోధపడేలా చేస్తుంది ఈ ఆచారం.
ఎప్పుడూ మడత నలగని దుస్తులు వేసుకొని తిరిగే కామందు కూడా 4 పాత గుడ్డలు మూట కట్టుకొని రజకుని వేషం వేసి ఎలా అడుక్కుంటున్నాడో చూడండి. ఇక మరికొంతమంది అయితే ఒక పామును చేతబట్టి భయపెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. వీళ్లకు భిక్షమయ్యడానికి ఆ గ్రామ ప్రజలు కూడా ఎంతో ఓపికతో ఎదురు చూస్తారు. కాలక్రమంలో ఈ వేషాలకు ఆధునికత కూడా తోడైంది. ఒక సంతానం కోసమనే కాదు, ఉద్యోగ వ్యాపారాల్లో తమ లక్ష్యాలేవైనా అమ్మకు చెప్పుకుంటే తప్పక నెరవేరుస్తుందన్న నమ్మకం ఈ చుట్టుపక్కల గ్రామంలో చాలా ఉంది. పనిలో పనిగా మొక్కు తీర్చుకున్నట్టు ఉంటుంది. తమలోని కళాపోసన బయట పెట్టుకోవడానికి మంచి సందర్భంగానూ ఉంటుంది ఇక్కడి ప్రజలకు. ఇతగాడిని చూడండి, చింతామణి డ్రామా ఎంత చక్కగా ఆడుతున్నాడో. అలాగని అతనెవరో మామూలు వ్యక్తి అనుకునేరు. అనపర్తికి చెందిన విజయవాడ 2 టౌన్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి. తను ఎందుకలా వేషం వేశాడో అతని మాటల్లోనే విందాం. నేను 6 సంవత్సరాల క్రితం నేను ఎస్ఐగా సెలెక్ట్ అవ్వక ముందు నేను అమ్మవారిని సతంతరిని మొక్కున్నాను. ఆవిడ మా గ్రామం ఎదువైపు ఆవిడ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్గా సెలెక్ట్ అవుతే కనుక నేను ఆమె జాతరలో నేను వేషం వేస్తానని మొక్కుకున్నాను. ఈ సంవత్సరం నా పై అధికారుల పర్మిషన్ తీసుకుని అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. నేను ఇప్పుడు చింతామణి నాటకంలో శ్రీహరి పాత్ర పోషిస్తున్నాను. ఇక ఈ జాతర రోజు ఊళ్ళోని రైతుల ట్రాక్టర్లన్నీ ఇదే పని మీద ఉంటాయి. ఆ రోజు ఏ పని పెట్టుకోరు గ్రామస్తులు. మొక్కుంటే వేషం వేసుకొని అడుక్కుంటారు, లేకుంటే అడుక్కునే వారికి భిక్ష వేస్తుంటారు. ఆ ఊరిలోని పెద్ద కుటుంబమైన కర్రివారింట ఆ సత్తెమ్మ తల్లి ఆడపడుచుగా వెలిసిందనేది ప్రతీతి. ఈ జాతరకు ఆ ఇంటి ఆడపడుచులు ఎవరైనా సరే అమెరికాలో ఉన్నా వచ్చి తీరాల్సిందే. ఈ గ్రామస్తులు ఏ దేవుణ్ణి కొలిచినా కొలవకున్నా సత్తెమ్మ తల్లిని మాత్రం అత్యంత భయభక్తులతో పూజిస్తారు. ఆ తల్లి ఎడల విధేయత ప్రదర్శించని వారెవరికైనా శాస్తి తప్పదని ఇక్కడి ప్రజల నమ్మకం. జాతర చివర భోగం మేళాలు, కాసింత రసికత కలిగిన డ్యాన్సులు సరే సరి. మొత్తం మీద ఈ తతంగం అంతా చూస్తున్న కొత్త వారికి మాత్రం కాసేపు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవడం ఖాయం. జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నారు కదా పెద్దలు. ఇది కూడా అలాంటిదే. ఒక్కో దేవతకు ఒక్కో రకం పూజన్నమాట. కుక్కల్ని పెంచడం చాలా మందికి హాబీ.